హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిలిమ్స్. నేను మీ హంస. ఈ వీడియోలో మీకు మేము ఇందాక హాట్ స్ప్రింగ్స్, ద్రోణ పర్వత్ చూసుకుని ఇప్పుడు ముందుకి నీతి పాస్ వెళ్తున్నాము. ఈ మధ్య రూట్లో మనకి బ్రిడ్జెస్ అనేవి తగులుతూ ఉంటాయి, కానీ అన్ని బ్రిడ్జెస్ ఒకటే రకంగా ఉన్నాయి. అసలు ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఒకటే రకంగా ఉన్నాయి. కొండలన్నీ కూడా ఒకటే రకంగా అనిపిస్తున్నాయి. ఎక్కడ వచ్చాము ఏంటి అనేది తెలియట్లేదు. బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ కొండ ఇక్కడ, ఈ ప్రాంతం ఇక్కడ అని చెప్పగలుగుతాం అనుకుంటున్నా. बीर मद्रासी अंट बेबी हर वक्त तैयार. ఇందాక మనం హాట్ స్ప్రింగ్స్, ద్రోణ పర్వత్ ఇవన్నీ చూసాం చూడండి. అక్కడి నుంచి మొత్తం అంతా మిలిటరీ ఏరియానే. ఎక్కువ మిలిటరీ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి, సెక్యూరిటీ గేట్స్ ఉంటాయి. कोई दिक्कत होती है सर पे, तो आप तो ऐसे निकाल देते मुझे, समझा नहीं? वो भी वहीं थे साउथ. వెళ్ళేటప్పుడు ఒకసారి తమిళ్లో మాట్లాడు, తెలిసిపోతుంది. నాకెందుకు అతను మద్రాసు వాళ్ళనే ఉన్నాడు. బేబీ ఏదో అన్ఈజీ ఫీల్ అవుతుంది. వీళ్ళకి కావాలి కదా మరి ఫోటో. మా బుడ్డికి ప్లేసెస్ చూడాలి అన్న ఆతృతే కానీ హెల్త్ పర్మిట్ చేయదు. ఎందుకంటే ఈ ప్రాంతాలకి ఎప్పుడు తను రాలేదు, సో అలవాట్లేదు ఈ క్లైమేట్ అనేది. కాబట్టి తనకి విపరీతమైన హీట్ ఉన్నా తట్టుకోలేడు, విపరీతమైన చల్లదనాన్ని కూడా తట్టుకోలేడు. బై గాడ్స్ గ్రేస్ నాకైతే ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ సస్టైన్ అయిపోతాను. ఆ క్లైమేట్కి కానీ, ఆ సిచ్యువేషన్స్కి కానీ, ఆ ప్లేసెస్కి కానీ. ఓన్లీ ఫుడ్ ఒకటి నాకు కరెక్ట్గా ఉండాలి. ఇంకా ఉన్నది మలారి విలేజ్. ఇదంతా మిలిటరీ ఏరియా, చుట్టూ కొండలు. సూపర్, ఒక లక్ష్య మూవీ అట్లాగా ఉంటాయి. ఎన్ రూటింగ్ టు నీతి పాస్ ఎవ్వరు ఉండరు, చాలా సూపర్గా ఉంది ప్లేస్. ఫుల్ మిలిటరీ ఏరియా నుంచి డ్రైవ్. అటు ఇటు కొండలు, లోయలు తప్ప ఏం కనిపించవు. లిఫ్ట్. थैंक यू संतोष सर. इसके बाद का लास्ट वहाँ से निकल जाएगी सर. हाँ, अपना कट जाएगा ना? नी साइड नीचे इतना ఉంది. नहीं जाएगा, नहीं जाएगा बेबी. नहीं नहीं नहीं, बहुत कम प्लेस है. తెలీదు. ఇక్కడ రాసాడు చూడు బోర్డు మీద, గూగుల్ పే అవైలబుల్ అని కదా. అదేదో మింట్లాగా ఉంది. కళ్ళు పడుతుంది ఏదైనా సువాసన పడుతుంది ఎక్కువ. వస్తున్నా అందుకే పహాడీ కదా. మాకు ఈ ప్రాంతంలో అయితే ఒక మెడిసినల్ హర్బ్ లాంటిది దొరికింది. స్మెల్ అయితే సూపర్ ఉంది, లైక్ జెండు బామ్ ఇవన్నీ. వీళ్ళు జలుబు అవి వస్తే ఇదే వాడతారట. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోమ్కి వెళ్ళాలన్నా పర్మిషన్ ఇవ్వాలి, ఆయనే పర్మిషన్ ఇస్తారట. इसको लेके आते तो यहाँ भी चलते सुनना ऐसी की तैसी. मैं भी नहीं गया हूँ यहाँ से कभी. టిబెటన్, ఇండో టిబెటన్ బార్డర్. Yes. Wow. ఫేసెస్ అయితే ఈ ఐస్ క్లైమేట్కి పగిలిపోయి ఏదో తయారైపోయినాయి, ఉబ్బిపోయినాయి. ట్రావెల్ చేసి 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 కంటిన్యూస్ ఈ మంత్ మొత్తం ట్రావెల్లోనే ఉన్నాం. బట్ ఇప్పుడైతే ఇండో టిబెటన్ బార్డర్లో ఉన్నాం. ఇంకొక 20 కిలోమీటర్స్లో బార్డర్.
ప్రాంతం అంతా ఎంత అందంగా ఉందో అంటే చెప్పలేను మాటల్లో. అందుకే ఈ ప్రాంతాన్ని దేవభూమి అంటారేమో, దేవతలు నడిచే ప్రాంతం ఇది. అంత చాలా అంటే చాలా అందంగా ఉంది. मैम और ये ऐसे में आ गया ये पीली चोंच होंगी इनकी। వర్క్స్ జరుగుతున్నాయి, అందుకే రోడ్ అంతా గజిబిజిగా ఉంది, ఎగుడు దిగుడు. కొండల మించి నీళ్లు కిందకి ప్రవహిస్తుంటే ఆ సౌండ్ చూడండి ఎంత ఉందో. కింద మళ్ళీ నార్మల్గానే ఉంది ఫ్లో, పైనుంచి కిందకు వచ్చేటప్పుడే మటుకు ఆ సౌండ్ చాలా హెవీగా ఉంది. మా సంతోష్ అయితే కార్ దిగడమే మానేశాడు. ఫుల్ మిలిటరీ ఏరియా, ఎంత సూపర్గా ఉంది చూడండి. సూపర్ ఉంది బేబీ బ్రిడ్జ్. చలోచి ఈ రూట్లో ఆల్మోస్ట్ ఒక 70 to 80 బ్రిడ్జెస్ ఇలా వస్తాయి. అయితే ఇక్కడ బలవంతంగా దింపాం మా సంతోష్ని. సౌండ్ చూడు ఎట్లా వస్తుందో సౌండ్. यहाँ से नीचे बनाएंगे जी तो मैंने बनानी है तो हाँ। ऑन नहीं మా సంతోష్ అయితే స్టాచ్యూ లాగానే అయిపోయాడు, బలవంతంగా దిగుతున్నాడు ప్లేసెస్లో. అసలు క్లైమేట్ అయితే ఎంత బాగుంది అంటే ఆకాశం కానీ చెట్లు కానీ, అబ్బా మనకి సినిమాల్లో చెప్తుంటారు కదా పచ్చని దనం అని, ఇవన్నీ ఇక్కడే చూడగలుగుతున్నాం. ఆకాశం నీలి రంగు, ఇది సూపర్గా ఉంది క్లైమేట్. इधर से जम के आ रहे हैं। హాయ్ నాకైతే ఈ ప్రాంతంలో సెటిల్ అయిపోవాలని ఉంది. ల్యాండ్ ఎవరైనా ఇస్తే కొనుక్కుని ఇక్కడ సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. ఇదంతా గాంశాలి విలేజ్.
నీతి పాస్ అంటే ఆల్మోస్ట్ ఇండియా టిబెటన్ బార్డర్ కాబట్టి ప్రతి చోట్న మనకి చెక్ పోస్టులు అనేవి ఉంటాయి. ఎంట్రీ చేసుకుంటారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది. ఇక్కడ మనకి ఫస్ట్ చెక్ పోస్ట్ ఇది. मैं दर्द मुझे यहाँ तक कौन दोस्त हैं आप नीति नीति वो 3% मांगे पीछे वाला आपका है? नहीं पीछे वाला तो आपका ना नहीं ये 3% कितना है सर? 3 हाँ 3 ठीक है बहुत बहुत धन्यवाद మా సంతోష్ అసలు మాటలు వినిపించట్లేదు చూడండి. ఎందుకంటే పడుకున్నాడు. ఎందుకంటే పాపం తనకి మైగ్రేన్ ప్రాబ్లం ఉండడం వలన ఈ క్లైమేట్ సెట్ కాలేదు. ఈరోజు ఈ ట్రిప్లో మాది థర్డ్ స్టాప్ వచ్చి టింబర్ సేన్ మహాదేవ్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. నీతి పాస్ ఇంకా ముందుకెళ్ళాలి. ఇదంతా దౌలికంగా మా సంతోష్ అయితే భయానికి కొండ షుగర్లకు రాకుండా వెనకాలనే ఉన్నాడు. మా సంతోష్కి హైట్స్ అంటే కొంచెం భయం. నేను ఆల్మోస్ట్ ఎడ్జ్కి వచ్చి నిల్చున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు ఈ ట్రిప్కి మెయిన్ ఎసెట్ మా ఆర్గనైజరే. పాపం సంతోష్కి హెల్త్ బాగాలేదని చెప్పి తను పక్క నుండి అన్ని దగ్గరుండి తీసుకుని వెళ్తున్నాడు చూపించడానికి. తనకు ఎంకరేజ్ చేస్తున్నాడు. సూపర్ అంటే సూపర్ ఉండవు ఒకటి నడుచుకుంటా. నీతి పాస్కి దగ్గరలో ఉన్నాము. ఇంకొక 10 కిలోమీటర్స్ అనుకుంటా వచ్చేసాము కూడా. వీఆర్ ఎట్ నీతి పాస్. ఇక్కడ బయటకి దిగాము అంటే ఈ మిలిటరీ వాళ్ళ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఫుల్ దుమ్ము రేపేస్తాయి కాబట్టి మన జుట్టు బట్టలు అన్నీ దుమ్మే అయిపోతాయి ఇక్కడ. అక్కడ మంచి సెక్యూరిటీ బార్డర్ వచ్చింది. అది విలేజ్ ఉండే టిబెటన్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఉండే. ఇక్కడ ఇదంతా ఇండియా టిబెటన్ బార్డర్. సో జనాలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. నీతి పాస్ ఏరియా ఎక్కువ మిలిటరీ వాళ్ళే కనిపిస్తుంటారు. చిన్న చిన్న నర్మల్ కనిపిస్తాయి. ఎంత సూపర్గా ఉంది చూడండి ప్లేస్. అందరూ చార్ధామ్ అనగానే కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ కాకుండా ఈ ఏరియాస్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. కళ్ళు మూస్తుందో మూయట్లేదో కూడా తెలియట్లేదు నాకైతే. బుడ్డి ఏమంటారు అన్ఈజీగా అయిపోయింది బాడీ మొత్తం. మా బుడ్డికి హెల్త్ మొత్తం. మా సంతోష్ కొంచెం యాక్టివ్ అయ్యాడు ఇప్పుడైతే. ఏడా నీళ్ళలో పడిందా? ఆగు స్లో మోషన్. నీతి లోయలో ధౌలీగంగా పుట్టి అక్కడి నుంచి ప్రయాణం సాగిస్తూ మన ముందు నుంచి ఇప్పుడు కనిపిస్తున్న ధౌలీగంగా ఇలా అంతా ప్రవహించుకుంటూ ముందుకు వెళ్ళి విష్ణుప్రయాగ్ దగ్గర అలకనందతో సంగమించి ముందుకి అలకనందలాగా ప్రయాణిస్తుంది. వాటర్ ఫోర్స్ చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తుందో వాటర్ అనేది.
అసలు మనం అక్కడెక్కడైనా నుంచుంటే కొట్టుకుపోతాం, అంత ఫోర్స్ ఉంది. ఐఎమ్ థ్రోయింగ్. ఫస్ట్ ఇది కాదు, ఇది వీడియో తీసుకుంటున్నా ఒకటి, మళ్ళీ వేస్తా. థ్యాంక్ యూ. కింద గోడకు తగలాలున్నావు. హిమాలయన్ ఫ్లవర్స్. ఈ ప్రాంతంలో అయితే బాంబ్స్ పెట్టారు, అంటే కొండల్ని పగలగొట్టడానికని ఎక్స్ప్లోజివ్స్ పెట్టారు ఆల్రెడీ. మాకు ఇండికేషన్ ఇచ్చారు ఆగమని. వాటర్ కిందకి వచ్చేసింది. సూపర్ ఉంది కదా. ఫేస్ వాష్ చేసుకో బేబీ, ఫ్రెష్గా ఉంటుంది. నేను వాష్ చేసుకుంటాను. ఇలా పట్టుకో. आगे रुकने के लिए बोल रहे हैं. ఓ ఇల్లులు బాగా కట్టుకున్నారు. ऊपर से मंदिर कहाँ पे है वो, वहाँ चढ़ेंगे कैसे? पैदल पैदल हल्के हल्के. ఇక్కడికి వచ్చిన తర్వాత మిలిటరీ వాళ్ళు చేసే పనులు చూస్తే అసలు ఎంత రెస్పెక్ట్ పెరిగిపోతుంది అంటే, వీళ్ళు లేకపోతే అసలు మనం ఎలా బతుకుతామా, ఇక్కడ మనుషులు ఎలా బతుకుతారా అనిపిస్తుంటుంది. ఏ కొండ చర్యలు విరిగి పడిపోయినా ఫస్ట్ మిలిటరీ వాళ్ళు వచ్చే సేవ్ చేస్తారు. ఈ गांव में 100 घर होंगे मैम यहाँ इस वाले में इधर के इधर भी. ऑन एन एवरेज की आप इस वाले गांव की बात कर रहे हैं. ओके. ऑन एन एवरेज तो नहीं होते हैं, पर यहाँ होंगे, क्या पता इसमें कितने लोग होंगे इधर एक गांव में जनरल में, इधर ईस्ट टिबेटन बॉर्डर में? मैम 300-400 लोग होंगे, 400-500 लोग. बड़ा गांव रहता है, ठीक रहता है. ठीक है सर, उतरते हैं जी. चलने की तैयारी करते हैं. బ్లూ కలర్ వావ్, గ్రీన్ కలర్ వావ్. నా పుట్టిన కూడా బలవంతంగా దింపేస్తున్నారా? ఏది ఎక్కడున్నావు? చెప్పు బేబీ. బ్లాగ్ వీఆర్ ఎట్ నీతి. వీఆర్ గోయింగ్ టు నీతి. ఇండో టిబెటన్ బార్డర్లో ఉన్నాం. టిబెట్ బార్డర్ ఆల్మోస్ట్. ఇది ఆన్ వాటర్ ఫాల్. సూపర్ ఉంది కదా. పక్క వాటర్ ఫాల్ ఇది. వాటర్ ఫాలే బేబీ. అవును, పైప్ వేసారు. అమ్మని అమ్మ చల్లగా ఉంది. అయ్యా బేబీ, ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ పిక్ వస్తుంది నీకు. బ్యూటిఫుల్ పిక్ వస్తుంది అక్కడ నుంచి. वो पूरा बंपा गाँव है. ये बंपा था. ओके. वो बंसाली है. बंसाली. हम GHAM ऐसे अलग. ओके. बंसाली. और हमें वहाँ जाना. आई थिंक गुरु को ही जाना. हाँ. फोटो वगैरह खींचे मैम. రోడ్ మధ్యలో మనకి ఇట్లా వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడైతే 100% మనం ఆగిపోవాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న రోడ్స్ కాబట్టి. हिमालयन काफी. ये कब्बे हैं. हाँ, पर कब्बे जैसा नहीं दिख रहा ना. पीली चोच वाले कब्बे होंगे. ओके. कब्बे तो ऐसा नहीं उड़ता ना. ईगल्स ऐसा उड़ता है. नहीं मैम, दो ही हैं. हो. यहाँ पे बढ़िया आ रही है. ना यहीं पे खड़े रहिए ऊपर पे.
जी नीति पास दौलिगंगा पहुंचने वाले हैं, हाँ पहुंचने वाले हैं। ओके यहाँ पे रुक के कुछ फोटो बनाना है, वीडियो हाँ बनाना है, मुझे बनाना है तो आप बना लीजिए। यहाँ पे हम 10 मिनट रुक जाते हैं। जी जी और रेस्ट आप ले भी सर मेन रास्ते में तो आप सो गए, हाँ जो सीनिक व्यू था हाँ। वहाँ तो आपने మంచి మంచి ప్లేసెస్ అన్ని మిస్ అయింది గుడ్ ये बोला ना थ्रोट इन्फेक्शन हो गया, उसके वजह से नहीं आ रहा है मेरे को, अनईजी हो गया बॉडी पूरा। వావ్ కొండ थोड़ा ही देखिए जी వీడియో మొత్తం లాంగ్ అయిపోతుంది కాబట్టి టింబర్స్ అండ్ మహాదేవ్ టెంపుల్ గురించి వేరే వీడియోలో చూపిస్తాను.